రోజుల్లో ఉన్న దైవజనులు, ఆ రోజుల్లో ఉన్న సంఘం ఒకరితో ఒకరు కలిసి దేవుని మీద ఆధారపడి దైవజనుల ద్వారా చెప్పబడుతున్న దేవుని మాటలు వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని దాని ప్రకారంగా వారు జీవించిన కారణాన సంఘం నానాటికి అభివృద్ధి అవుతూ వచ్చింది. సంఘం ఒక ప్రక్కన ఎంతగా అభివృద్ధి చెందుతుందో అదే సమయాన సంఘానికి హింస కూడా కలిగింది. వారి ప్రాణాలు కాపాడుకోవడానికి సంఘం చెదిరిపోయింది. యెరూషలేము నుండి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయింది. అదే సమయంలో పేతురు గారు ఈ పత్రిక రాశాడు. మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళారు కదా, అక్కడ మీరు పరదేశులుగా ఉన్నారు కదా, మీరు యేసు రక్తం చేత కడగబడ్డారు కదా, మరి ఆ రక్తం చేత విమోచించబడి శాశ్వతకు జీవముకు దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు పుట్టారు కదా. ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కాదు, ఇప్పుడు మీరు దేవుని ప్రజలై ఉన్నారు కదా. యేసు ప్రభు మీకు మాదిరించాడు కదా, ఆ మాదిరిలో మీరు సాగిపోవాలి కదా. ఆయన మీ కొరకు మరణించాడు కదా. ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. మీరు పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు అని ఆ సంఘానికి ఆయన ఈ పత్రిక రాయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట పేతురు రాసిన మొదటి పత్రికలో అక్కడక్కడ ఉన్న దేవుని మాటలే. బిడ్డలారా గమనించండి, ఈ పత్రిక చెదిరిపోయిన సంఘాన్ని బలపరచడానికి, కర్తవ్యం ఏంటో వాళ్ళు గుర్తు చేయడానికి, వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు, దేని ద్వారా వారు యెరూషలేము ప్రాంతాన్ని లేక యూదయ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వచ్చింది, అది మీరు గుర్తెరిగి మీరు జీవిస్తున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి అని వారిని హెచ్చరిస్తూ, భక్తిలో విశ్వాసంలో మీరు అభివృద్ధి చెందాలి, అక్కడ వరకు మీరు సిద్ధపడాలి, దేవునికి ఒక మందిరంగా ఆయనకు ఒక ఇంటిగా మీరు ఉండాలి అని ముఖ్య ఉద్దేశంతో పేతురు గారు ఈ పత్రిక రాశాడు. గతంలో